టీడీపీలో జోష్ 20 వార్డు కోట వీధి ఇంటింటి ప్రచారం. జగన్ వాహిద్ ఆధ్వర్యంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాల గురించి ఓటర్లకు వివరించారు. టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే టీడీపీ ధ్యేయంగా మరి గూడూరు అభివృద్ధి బాటలో నడవాలంటే కర్నూలు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు మరి కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గల దశగిరి ఓటేసి గెలిపించుకోవాలి. మరి పట్టణ కన్వీనర్ గజేంద్ర గోపాల్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ బీజేపీకి పొత్తు ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తారు అంటూ కొంతమంది మాటలు నమ్మొద్దు. టీడీపీ పార్టీ ఇది ప్రజల పార్టీ, ఏనాటికైనా ప్రజల పార్టీ అని తెలియజేశారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయులు, సృజన్, కౌన్సిలర్లు కోడుమూరు శాషావలి, బుడ్డంగలి రెమట వెంకటేష్, పౌలు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సులేమాన్ భాషా, పార్లమెంట్ కార్యదర్శి డాక్టర్ మనం భాషా, కోటవీధి షేక్ షావలి, ఇబ్రాహీం, కర్ణ, బాబు, రెహమాన్, ఇషాక్, చందు, టీడీపీ నాయకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. చంద్రబాబు విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వం, విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వం, విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. జై తెలుగుదేశం. జాబు రావాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. కొట్టండి मना भाई సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. గెలిచిన తర్వాత మమ్మల్ని అడుగు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గంలో వాళ్ళేదో ధన ప్రవాహం కురిపిస్తాం, మేమేదో అక్రమ సంపాదనలు, పార్టీ అయితేనే ఉంది, అభ్యర్థి అయితేనే ఉంది అని అనుకుంటున్నారు. కానీ ప్రజలు స్వచ్ఛందంగా చూడండి, అందరూ గమనించండి, ఎంత స్వచ్ఛందంగా కేవలం అభిమానంతో ఇంతమంది ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా అఖండమైన మెజార్టీతో ఇక్కడ అభ్యర్థి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తూ ఉన్నాడు విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో. పార్టీ వాళ్ళు ఏదో కలలు కంటా ఉన్నారు, ఇంకా మేమేదో రేపు కోట్ల రూపాయలు. మీ డబ్బే ప్రధానమైతే ఎప్పుడో అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు ప్రధానమంత్రులు, పార్లమెంటు ముఖ్యమంత్రులు అయ్యేవారు. కానీ అది కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా కూడా ప్రజలే అంతిమ తీర్పు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం పేద, బడుగు, బలహీన, దళిత, క్రిస్టియన్లు అన్ని వర్గాలు వాళ్ళందరూ అభిప్రాయం మేరకే ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడతారు. కానీ
ఈ విధంగా ఏదో మేము అభ్యర్థి దగ్గర డబ్బు ఉంది, పార్టీ దగ్గర డబ్బు ఉంది, ఐసకమైన డబ్బులు అవి తీసి పెట్టినారు వేల కోట్ల రూపాయలు. కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఇంతటి మనస్ఫూర్తిగా ఎవరికి కూడా మేము లేదు మా పరిస్థితి, మేము ఏదో ప్రజాసభలో మామూలుగానే పనిచేయగలం కానీ మేము ఏదో అక్రమ సంపాదనలు మా పార్టీ దగ్గర కానీ మా నాయకుల దగ్గర కానీ మా దగ్గర కానీ లేవు. మేము ఆల్రెడీ ఎప్పుడు కూడా పార్టీకి ఇంకా కష్టపడి పనిచేసినమే కానీ వాళ్ళ మాదిరి అక్రమ సంపాదన మా దగ్గర లేవు. తప్పనిసరిగా ఎవరు ఎట్లా గెలుస్తాడో జగన్మోహన్ రెడ్డి, అయిపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. రేపు లండన్కి టికెట్లు కూడా బుక్ చేసుకుంటా ఉన్నాడు. ఇక చెల్లెలు వాళ్ళ పిన్నమ్మ బాగా గమనించండి, ఎవరైనా మామూలుగా అందరూ ఆలోచించండి. అసలు ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడా, సమర్థుడా? రాష్ట్ర ప్రజలు వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇదేదో నువ్వు నేను తగులాడుకోవడము, నువ్వు నేను అనే కాదు. రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతా ఉంది, రాష్ట్రం ఏ మార్గంలో పోతా ఉంది. నీ సొంత కంపెనీలు పెట్టి అమ్మి ప్రజల్ని నాశనం చేసి పెట్టి ఆరోగ్యాలు చెడగొట్టి ఇసుక అంతా వేరే రాష్ట్రాలకు అమ్మి కనుక ఇవన్నీ కూడా అయిపోయినాయి. చెల్లెలు షర్మిలమ్మ 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు ఈరోజు చెల్లెలు పచ్చ చీర కట్టుకొని పచ్చతుల దగ్గరికి పోయిందంటే అంటే ధర్మము, ఆమె మనసు ధర్మం ఆలోచించేది. ఆమె సునీతమ్మ తండ్రిని ఎవరైనా అటువంటి కఠినం చేస్తారా? ఎవరైనా చెప్పమనండి. కావాలంటే సెంటు పోతే పోయింది, ఎవరి శక్తిని బట్టి, లేదా 10 ఎకరాలు పోతే పోయిందని పెద్ద పెద్దలు ఎవరైనా అట్లా అవుతారు. కానీ ఏంది ఒక పార్లమెంటు సీటు మేము ఇచ్చినాం చూడండి. ఒక ఎంపీటీసీ కురువ నాగరాజు ఈరోజు పార్లమెంట్లో మన కలం తెలుగుదేశం అభ్యర్థిని అఖండమైన మెజార్టీతో గెలుస్తున్నాం. ఎవరు కూడా తెలుగుదేశం కార్యకర్తలందరికీ న్యాయం జరుగుతూ ఉంది. మన పార్టీ మామూలు ఎన్నికలు వచ్చిన తర్వాత కేవలం ఎటువంటి కుట్రల వల్లనే పోయినాము. ఈసారి ఎటువంటి కుట్రలు కూడా ఎవరు లొంగే పరిస్థితి లేదులేండి. అప్పుడే బీజేపీతో పొత్తు అయ్యి మన చంద్రబాబు గారు ముస్లిం రిజర్వేషన్ 4% తీసేస్తారని పుకారుంది. దానిపైన మీ స్పందన? అటువంటి పొరపాట్లు కానీ అటువంటి ఎప్పుడైనా మీరు ఇంత మునుపు కూడా వాజ్పేయి గారి హయాంలో పార్టీ పొత్తుంది, ఇంత మునుపు నేషనల్ ఫ్రంట్ కనుక ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని కాపాడేది తెలుగుదేశం పార్టీ. మీరు గమనించినారో లేదో, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఒక్కటి అటువంటి సంఘటనలు ఎప్పుడూ కూడా జరగలేదు. ఎందుకంటే ఇంకా కాస్త కూస్తో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగినాయి, వేరే వాళ్ళు ఉన్నప్పుడు జరిగినా. కానీ తెలుగుదేశం పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఆకలితో పేద బడుగు బలహీన వర్గాలు ఆ సిద్ధాంతంతో పుట్టిన గుడు అనే దాంతో పుట్టిన పార్టీ. అంతేగాని ముస్లింలు ఎవరు, క్రిస్టియన్లు ఎవరు, ఇట్లాంటి వర్గ విభేదాలు మత భేదాలు తీసుకునే పార్టీ కాదు అది. ఎందుకంటే కేవలం అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కోరుకునే పార్టీ తెలుగుదేశం. కానీ ఇట్లాంటి ముస్లింల కోసమనో, క్రిస్టియన్ల కోసమనో, హిందువుల కోసమనో అటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ఎవరు కూడా అపోహలు పెట్టుకోవద్దని చెప్పి మేము గట్టిగా, అందుకు మేము స్పష్టంగా కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం మా పార్టీ కనుక. దయచేసి అటువంటి అపోహలు క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ ఎవరి మనసులో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన ఎన్టీఆర్ ఆశయాల్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు తప్ప ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి చెప్పండి 8,000 కోట్లు 2,000 3,000 కోట్లు అని చెప్పి 53 రోజులు జైల్లో పెడుతుంది. 2,270 రూపాయలు చూపించలేకపోతుంది. కేవలం అధికారం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎవరు గట్టిగా జరుగుతుంటే వాళ్ళ మీద మీరు చేస్తాం. ఇక్కడ ఏదో జరగదు అనుకోకున్నారు, లేదంటే కదా మమ్మల్ని కూడా వచ్చేవాళ్ళే. జరగదు ఇక్కడ, అటువంటి శక్తి లేదు. కనుక అటువంటి అపోహలు మతపరంగా పోయే పార్టీ కాదు. ఎప్పుడు కూడా అందరినీ సమానంగా చూసి అటువంటి పరిస్థితి వస్తే పార్టీ ఎటువంటి త్యాగానికైనా సిద్ధమే. కానీ ఎప్పుడు కూడా అటువంటి అపోహలు పెట్టుకోకుండా మన నియోజకవర్గంలో దయచేసి ఇదే స్ఫూర్తితో 2 రోజులు పనిచేసి మనం తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు